టేస్టీగా రోటీ పచ్చడి, పల్లి, టమోటా, పుదీనా రోటీ పచ్చడి అయితే తయారు చేసుకునే విధానం అయితే ఒకసారి చూసేద్దామండి. కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ బాగా మరిగే వరకు ఉండి కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి పండు మిరపకాయలు తీసుకున్నాను నేనైతే అండి. ఆయిల్ అయితే మరిగిపోయింది కదా, పచ్చిమిర్చి యాడ్ చేసేద్దాం. పళ్ళు మిరపకాయలు ఎందుకు తీసుకున్నానంటే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, టేస్ట్ బాగుంటుందండి, అందుకని పళ్ళు మిరపకాయలు అయితే తీసుకున్నాను. మనకి మిరపకాయలు డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటే పేలుతాయండి, ఆయిల్ అయితే పైకి తూలిపోతుంది. 2గా కట్ చేసుకోండి. నేను చిన్న ఘాట్లు పెట్టానండి, కట్ చేయలేదు కానీ 2గా ఘాట్లు అయితే పెట్టేశాను. 1 కప్పు పల్లీలు అయితే యాడ్ చేశాను. అవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం కచ్చబెచ్చ దంచుకుని ఎల్లుల్లిపాయలు అయితే కొంచెం 4 రెబ్బల ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం దగ్గరికి అయిపోయాక 2 కప్పులు 4 కాయలు అండి, టమాటా కాయలు చిన్నవి తీసుకున్నాను. 4 కాయలు అయితే టమాటాలు అయితే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి అలా యాడ్ చేసుకుంటే మగ్గిపోతాయండి, దగ్గరికి అయిపోతాయి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇందులోని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి. జీలకర్ర వేయడం వల్ల కొంచెం జీలకర్ర 2 స్పూన్లు వచ్చి చిన్న స్పూన్తో 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు మినపప్పు కూడా తీసుకున్నానండి. గుళ్ళుపప్పు చాలా తక్కువ అండి, స్పూన్లు అంటే చిన్న స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్ అండి, దాంతో తీసుకున్నాను నేను. అంతే, తక్కువ. మనకి అవి వేయడం వల్ల అంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ మిక్స్డ్కి చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఒకటే కాకుండా మనకి పోపు దినుసులు ఇంట్లో అన్నీ ఎలాగ అవైలబుల్గా ఉంటాయి కదా, ఈ పచ్చడి చేసేటప్పుడు ఇలా వేసి చూడండి, చాలా బాగుంటాయి. సాల్ట్ అయితే తగినంత ముందే వేసామంటే టమాటా అది బాగా మగ్గిపోతుందండి, దగ్గరికి అయిపోతుంది. సాల్ట్ దగ్గరికి వేసాక మనకి 1 కప్ అయితే పుదీనా తీసుకున్నానండి. ఇది కూడా వేసేసి కొంచెం దగ్గరికి అయిపోయే వరకు అయితే బాగా కలిపేసుకుంటే పెద్ద మంట ఐలోనే పెట్టినే అయిపోతుందండి. మూత పెడితే ఐలో పెట్టిన సాల్ట్ ఎప్పుడైతే వేసామో టమాటా నుంచి అయితే వాటర్ అయితే దిగిపోతుంది కదా, ఫాస్ట్గానే అయిపోతుందండి. చక్కగా ఇలా కలిపేసుకుంటే దగ్గరికి అయితే అయిపోతుంది. ఇది మరి చల్లారిపోయిందండి. నాకైతే కొంచెం మిక్సీ అయితే కచ్చాబిచ్చా పట్టుకుందండి, రోటీలో దంచుకున్నట్టు కచ్చాబిచ్చా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇంకా అదే కడాయి, వేరే కడాయి తీసుకొని అదే కడాయిలన్నీ పెట్టుకోవచ్చు. వేరే కడాయి తీసుకొని 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసానండి. పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుందాం. మినపప్పు, ఆవాల, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు యాడ్ చేసి కొంచెం అయితే దూరగా వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నానండి. అయిపోయి చూసారా, దగ్గరికి 2 కరివేపాకు రెబ్బలు అయితే వేసుకున్నాను. అవి కూడా కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ మిశ్రమం అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. నేనైతే మిక్సీ కచ్చాబిచ్చ పెట్టానండి, ఎందుకంటే మన రోటీలో దంచుకుంటే ఎలా అయితే అవుతుందో అలా కచ్చాబిచ్చ పెట్టాను. ఫాస్ట్గా పెట్టకుండా పెడితే అలాగే అయిపోతుందండి. చూసారా, రెడీ అయిపోయింది రోటీ పచ్చడి అయితే. ఎంతో టేస్టీ, చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేనిలో కన్నా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ ఒకసారి చేసి చూడండి, మళ్ళీ వదిలిపెట్టరు. ఎందుకంటే నేను ఒక్కటే 2 వేయలేదండి, అన్ని రకాలు కలిపి వేసాను కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు వదిలిపెట్టకుండా తినొచ్చు. కర్రీస్ ఇంట్లో లేనప్పుడు కూడా టైంలో చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి.